హాయ్ అండి, ఈరోజు మీకోసం ప్రియురాలి పెళ్లికి పార్ట్ 2 బండి తీసి నేరుగా వెళ్ళి వాడి ఇంటి ముందు ఆపాను. బైక్ స్టాండ్ వేసి గేట్ తీసి లోపలికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే కిషోర్ వాళ్ళమ్మ తీశారు. నన్ను చూడగానే రా బాబురా, వాడు స్నానం చేస్తున్నాడు, కూర్చో అని హాల్లో ఉన్న సోఫా వైపు చేయి చూపించారు. నేను 2 అడుగులు వేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. ఇల్లు చాలా పెద్దది. హాల్లో ఒక వైపు పెద్ద ఎల్ఈడి టీవీ ఉంది. అందులో టీటీడీ ఛానల్ పెట్టి ఉంది. అందులో కాణిపాకం దేవాలయం గురించి చెప్తున్నారు. ఆంటీ లోపలికి వెళ్లారు. అంతలో కిషోర్ వాళ్ళ నాన్న బెడ్రూమ్ నుంచి హాల్లోకి వస్తూ నన్ను చూశారు. నేను కూడా ఆయన్ని చూడగానే లేచి నుంచొని గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాను. అంకుల్ కూర్చో. నేను కూర్చున్నాను. ఆయన మరొక వైపు కూర్చొని నన్ను చూస్తూ అంకుల్, వైజాగ్ చాలా దూరం కదా, బండి ఎందుకు, బస్కి వెళ్ళొచ్చు కదా. నేను అంటే మధ్యలో అన్నవరంలో దర్శనం చేసుకుని వెళ్దామని అంకుల్. బండి అయితే టైంకి వెళ్ళవచ్చు, బస్సులో అయితే బస్టాండ్లో దిగాక మళ్ళీ అడ్రస్కి వెళ్ళడానికి ఆటోల్లో చాలా లేట్ అయిపోతుంది అంకుల్. అది అసలే నేషనల్ హైవే, బైక్ అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది, చూస్తున్నాం కదా పేపర్లో. ఏదో ఒక చోట యాక్సిడెంట్లు, చావులు. నేను అంకుల్, మేము చాలా స్లోగా వెళ్తాము. నా మ్యాక్సిమం స్పీడు 80 అంకుల్. ఇబ్బంది లేదు, జాగ్రత్తగా వస్తాం అంకుల్. ఇంతకీ పెళ్ళెప్పుడు? నేను సాయంత్రం 7 గంటలకి. అయినా సరే జాగ్రత్తగా నిదానంగా వెళ్ళిరండి అని చెప్పి పక్కనే పడున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూడటంలో నిమగ్నమయ్యారు. అంతలో ఆంటీ 2 టీ కప్స్తో వచ్చారు. ఒకటి నాకిచ్చి ఇంకోటి అంకుల్కి ఇచ్చారు. నేను తాగుతుండగా కిషోర్ రెడీ అయ్యి గదిలోంచి బయటికి వచ్చాడు. నేను ఎడమ చేతులకున్న వాచ్ టైంలో చూస్తూ 8 అవుతుంది. వాడు టీవీ దగ్గర ఉంచిన మొబైల్ తీసి జోబులో పెట్టుకున్నాడు. పవర్ బ్యాంక్ కూడా తీసుకున్నాడు, మొబైల్ ఛార్జింగ్ అయిపోతే సేఫ్టీకి. నేను లేచి వాళ్ళ వంక చూస్తూ ఇక మేము బయలుదేరతామన్నాను. ఆయన లేచి వెళ్ళి లోపల నుంచి కొంత డబ్బు తెచ్చి కిషోర్ చేతిలో ఉంచాడు. ఆంటీ, ఇద్దరి టిఫిన్ చేసి వెళ్దామన్నారు. నేను లేదాంటీ, దారిలో తింటాం, ఇప్పుడు వద్దు. కిషోర్ నేను బయటికి వచ్చాము. ఆంటీ కూడా గేట్ దాకా వచ్చారు. నేను బండికి స్వాడికి ఇచ్చి నువ్వు డ్రైవ్ చేయరా అన్నాను. హ్యాండిల్కి తగిలించిన హెల్మెట్ని బైక్ ఎక్కగానే ఒళ్ళో పెట్టుకొని వాడు బైక్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మని చూసి బాయ్ చెప్పాడు. నేను కూడా వెళ్ళొస్తాం ఆంటీ అన్నాను. ఆవిడ తలూపారు. బైక్ ముందుకు కదిలింది. చర్చ్ రోడ్ దాటి ఇటు పక్క దానవాయపేట మెయిన్ రోడ్కి వచ్చాము. పెట్రోల్ ఇండికేటర్ పాయింట్స్ బ్లింక్ అవ్వటం చూసి వాడు నాతో రే పెట్రోల్ కొట్టించాలి అన్నాడు. సరే పద, ఆ ముందు జంక్షన్లో ఏటీఎం దగ్గర ఆపు, డబ్బులు తీసాక పెట్రోల్ కొట్టిద్దాం అన్నాను. వాడు సరే అని ఆ జంక్షన్ వైపు బైక్ తిప్పాడు. బండి సౌండ్ పెద్దగా వినిపిస్తుంది. ఉదయం కదా, పెద్దగా ట్రాఫిక్ లేదు. నేను ముచ్చటపడి కొనుక్కున్న రాయల్ ఫీల్డ్ నాకు ఇష్టమైన బైక్. దీని మీద నాకు లావణ్యకి ఎన్నో గుర్తులు ఉన్నాయి. ఒక రకంగా మా ఇద్దరిని చాలా దగ్గర చేసింది ఇదే. వాడు నేను డల్గా ఉండటం బండి హ్యాండిల్ అద్దంలో చూసి కిషోర్, రే ఇప్పుడు పెళ్లికి వెళ్ళటం అవసరమా? నేను ఏం మాట్లాడలేదు. కిషోర్, మీ ఇద్దరికి అవనప్పుడు ఏదో సినిమాలలో పెళ్లికి వెళ్ళి తనను అలా వేరొకరు పక్కన చూసి ఏడవటం అవసరమా? ఆలోచించు. నేను నువ్వు రానంటే చెప్పు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తాను, నేను వెళ్ళాలి. కిషోర్, నేను రాను అన్నానా? నువ్వు ఇలా ఉండటం చూసి అలా అన్నాను. అయినా నిన్ను కాదనుకున్నా, తన పెళ్లికి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. నేను ఏటీఎం వచ్చింది, బండి ఆపు. వాడు బ్రేక్ నొక్కి బైక్ ఆపాడు. నేను దిగి ఏటీఎం లోపలికి వెళ్ళి ఒక 5,000 డ్రా చేశాను. పర్సులో పెట్టుకుని బయటికి వచ్చాను. వాడితో పెట్రోల్ బంక్ పోనివ్వు అన్నాను. వాడేం మాట్లాడకుండా పోనిచ్చాడు. అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించాను. ఇంకా వాడు బైక్ స్పీడ్ పెంచి హైవే వైపు దారి తీశాడు. దానవాయిపేట రోడ్ చివరికి వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే నేరుగా విజయవాడ వైజాగ్ నేషనల్ హైవేకి కలుస్తుంది. అక్కడి నుంచి వెళ్తే మొదట వచ్చే జంక్షన్ లాలా చెరువు. అక్కడ 3 రోడ్లు కూడలి ఉంటుంది. ఒక రోడ్డు రాజమండ్రి లోపలికి, ఒకటి విజయవాడ వైపుకి, మరొకటి వైజాగ్కి. అక్కడ ఆగి ఏదైనా తిని టీ తాగాలి అనుకున్నాను. వాడితో రేయ్, లాలా చెరువు జంక్షన్ బాబాయి హోటల్ దగ్గరకు ఆపు. వాడికి బాబాయి హోటల్ తెలుసు. మేమిద్దరం చాలాసార్లు అక్కడికి వచ్చాము. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. నాకు లావణ్య ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. కడుపులో పేగులు కూడా అరుస్తున్నాయి. తిని టీ తాగితే అంతా సెట్ అయిపోతుంది. కిషోర్, ఇంతకీ అడ్రస్ ఎక్కడరా? నేను మద్దిలపాలెం. కిషోర్, ఏది సిఎంఆర్ సెంట్రల్లో ఉన్న ఏరియానా? నేను అదే. కిషోర్, రే ఒకటి అడుగుతాను, కోప్పడవు కదా. నేను అడుగు. కిషోర్, నువ్వు లావణ్యని అలా పెళ్లి బట్టల్లో వేరే వాళ్ళ పక్కన చూడగలవా?
లేదు, మామూలుగానే అడుగుతున్నాను. నాలో నేను నాకు అంత ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు. అసలు తనకి పెళ్ళి అని కార్డు ఇంటికి వచ్చిన రోజే నా గుండె పగిలిపోయింది. అప్పటిదాకా ఎలా అయినా పెళ్ళికి ఒప్పించగలను అనే నమ్మకం ఉండేది. కానీ ఆ రోజు జరిగింది మాత్రం మర్చిపోలేను. సాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.